ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా మనం ఈ సభ నిర్వహించుకుంటడం జరుగుతుంది. ప్రధానంగా దీంట్లో నేడున్న దేశంలో ఉన్న పరిస్థితులు, దాంట్లో యువత ఏ విధంగా తన పాత్ర పోషించాలనే దానిపైన ఈ సభ పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ దేశభక్తి, జాతీయ భావం అనే పేరుతోటి ఒక కొత్త అర్థాలని భారతదేశ ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ వస్తుంది. భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లకి భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న జనాభా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, విభిన్న కల్చర్ మొత్తం కూడా చేంజ్ అవుతున్న ఈ భారతదేశంలో ఒక మత సంస్కృతినే ఈ భారతదేశ సంస్కృతిగా, ఒక మత భాషనే ఈరోజు ఈ చూపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దేశభక్తి ఎలా ఉంటుందంటే, ఇలా దేశభక్తి హిందూ ముస్లింల గొడవ జరిగినప్పుడు, పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, మరియు ఈ దేశంలో ఏదైతే ప్రధాన సమస్యలు ముందుకొస్తే ఆ ప్రధాన సమస్యలని పక్కదారి పట్టించే విధంగా ఉన్నప్పుడు మత ఘర్షణతోటి ఈరోజు పెద్ద ఒక పరిస్థితులు తీసుకొస్తా ఉంది. ఈరోజు భారతదేశంలో ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అందించిన పోరాట స్ఫూర్తి, పోరాట పటిమతోటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి, వామపక్ష పార్టీలు జరిగాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని వామపక్ష పార్టీలు దున్నేవానికి భూమి కావాలని, అదేవిధంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులు పనిచేసిన పని గంటలు తగ్గించాలని, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కించాలని ఈరోజు వామపక్ష పార్టీలు భగత్ సింగ్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు కొనసాగిస్తుంటే, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు విద్యార్థులు అందరికీ కులం, మతం, లింగం భేదం లేకుండా అందరికీ కూడా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి, అది కూడా శాస్త్రీయమైన విద్య అందించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. దేశ సంపద మొత్తం ఏ ఒక్కరి చేతిలో ఉండకుండా ఈ దేశ సంపద మొత్తం అందరికీ సమానంగా పంచాలని వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు చెప్తుంటే, ఈరోజు దేశ సంపద మొత్తం కూడా అదాని, అంబానీ చేతుల్లో పెడుతున్న ఈ బీజేపీ దేశభక్తుల, దేశద్రోహుల మనం ఆలోచించాలి. 2014 నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదాని, అంబానీ, జిందాల్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఈరోజు రుణమాఫీలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు పండించిన పంటకి మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం అని తోటి రైతులు మొత్తం కూడా ఢిల్లీ పుర వీధుల్లో వ్యవసాయం 3 చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ధర్నా చేస్తుంటే, వాళ్ళ డిమాండ్ని పట్టించుకోకుండా ఎండనక, వాననక, చలనక వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, వాళ్ళని డిమాండ్ పట్టించుకోకుండా వాళ్ళ సాగుకి పరోక్షంగా ఈరోజు బీజేపీ కారణమైన పరిస్థితి. ఇంకో రకంగా భారతదేశంలో ఒక పెద్ద సంస్కృతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో మొత్తం కూడా యువకులను ఒక పక్కదారి పట్టించే విధంగా, యువకులను మొత్తం కులం పేరుతో, మతం పేరుతోటి కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి ఈ బీజేపీ పార్టీని మనం ఎంతగా సంస్కృతి పరంగా ఎదిరించాలంటే, భగత్ సింగ్ చెప్తాడు, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని. అప్పుడు భగత్ సింగ్ జైల్లో ఉన్న క్రమంలో బీబీసీ అనే ఒక న్యూస్ ఛానల్లో భగత్ సింగ్ ప్రశ్నిస్తాడు. భగత్ సింగ్ ఏమంటాడంటే, భారతదేశంలో దోపిడీ, కుల పీడనం, అసమానత లేని సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నిజమైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తా ఉంది. కానీ ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 78 సంవత్సరాలు కూడా ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతోటి జరుపుకుంటున్న ఒక పక్క ఆకలి చావులు ఎదురవుతున్న పరిస్థితి, ఇంకో పక్క ఒక మనిషి దగ్గర ఒక మనిషి చేయి దాచే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనబడతా ఉంది. ఈరోజు ప్రధానంగా పేదరికము, నిరుద్యోగము, ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం అంటే వస్తు ధరల పెరుగుదల, ఈ ప్రధాన సమస్యను మొత్తం భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతుంటే
ఇంకో పక్క ఈ సమస్యలను పక్కదారించి పట్టించే విధంగా కులం మతం అనే ఒక మత ఘర్షణ తీసుకొచ్చి ప్రధాన సమస్యలు కూడా తీసుకుపోయించే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఒక పక్క నూతన విద్యా విధానం 2020 పేరుతోటి భారతదేశంలో విద్యను మొత్తం కూడా కాషాయీకరణ పేరుతోటి ఈరోజు విద్యను మొత్తం మార్చిన పరిస్థితి కనబడతా ఉంది. జీవం ఎలా పుట్టింది, అది పరిణామంగా చెంది అది మనిషిలా ఎలా రూపాంతరం చెందిందని జీవ పరిణామ క్రమం చెప్తుంటే జీవ పరిణామ క్రమాన్ని కూడా మొత్తం కూడా తప్పు అని దాన్ని సిలబస్ నుంచి తీస్తున్న పరిస్థితి ఉంది. మనం ఎప్పుడైతే భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నామో భగత్ సింగ్ చరిత్ర కూడా ఈరోజు వాళ్ళు పాఠ్యపుస్తకాలను తీస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ చరిత్ర కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు పరుస్తూ రాజ్యాంగ సంస్థల్ని కూడా ఈరోజు వాళ్ళని అవసరాల కోసం రాజకీయ పబ్బం గడపడం కోసము ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 2019లో భారతదేశ చరిత్ర ఎన్నడూ లేని విధంగా ఒక సుప్రీంకోర్టు కొంతమంది న్యాయమూర్తులు బయటికి వచ్చి ఈ భారత సుప్రీంకోర్టులో న్యాయం జరగట్లేదు అని ఒక దుస్థితి ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశంలో తీసుకొచ్చా ఉంది. ఇంకో ప్రకంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను సైతం ఈరోజు పార్లమెంట్లో వాళ్ళని సస్పెండ్ చేసి పార్లమెంట్ ముందుకి బయటికి వెళ్ళగొడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత నియంతగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీకి మనం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందిగా మనం ఈరోజు మీకు తెలియజేస్తూ గద్దరన్న బతుకున్నప్పుడు అంటాడు, నీ తాతకు తాత హిట్లర్ గాడు నాకెదురెవడని నిర్రవీగితే ఎర్ర దండు అని చుట్టుముట్టితే గుండె ఆగిపై గుడుకుమన్నావు. నీ అయ్యకు అయ్యా నైజామోడు నాకెదురెవడని నాట్యం ఆడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే ఫైజా మూడి పారిపోయాడు. భారతదేశంలో ఏ నియంత అయినా సరే భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర చూసినా కూడా ఏ నియంత కూడా మనుగడ సాధించలేదు. ప్రజల చేతుల్లో ఓడిపోయారు. ప్రజలే అసలైన చరిత్ర నిర్మాతలు. ప్రజల చరిత్ర నిర్మించాలన్నా ప్రజలను దాన్ని తిరిగి రాయాలన్నా కూడా ఈ ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కానీ నాడు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ను కానీ ఈరోజు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నో రోజులు లేరు మధ్యతరగతి ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎన్నో రోజులుగా పట్టదు, ఒక నూతన సమాజం వచ్చే ముందులో ఉంది. కాబట్టి మనం దానికోసం కృషి చేస్తూ మన వాయిస్ని కన్నా మన రాతపూర్వకంగా ఉద్యమాలకి మనం కొంత ఊతం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.